హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం పుదీనా రైస్ చేయబోతున్నాం. పుదీనా రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటంటే పుదీనా, మిర్చి, చిన్న అల్లం ముక్క, చెక్క, లవంగం, ఇంకా వెల్లుల్లి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పుదీనా, మిర్చి, అల్లం, చెక్క, లవంగం ఇవన్నీ మిక్సీ పడదాం. మిక్సీకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను. మెత్తగా మిక్సీ పట్టాము. ఇప్పుడు దీని తర్వాత మనం స్టవ్ పెట్టుకుని స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. బాండి పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేద్దాం. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెమ్మల్ని అవి కూడా వేసుకున్నాం. దీంట్లో మనకు కావాలంటే వెల్లుల్లి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇలా వేసేసుకుని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకుందాం. దీంట్లో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇంకొన్ని ఇది మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు కూడా వేసింది. ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాం. రైస్ ఇలా వేసుకుని కలుపుకుందాం. దీంట్లో చిన్న నిమ్మకాయ కూడా వేసుకుందాం లాస్ట్లో కలిపేసాక. ఇది కలిపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం యాడ్ చేద్దాం. కొంచెం లైట్గా నిమ్మరసాన్ని యాడ్ చేశాను. లైట్గా, ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ అనేది మనం ముందుగా వండి పెట్టుకోవాలి పక్కకి. ఆ వండిన రైస్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.